భద్రాచలం రాములవారి సాక్షిగా 15 ఆగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు ఒక దిక్కిచ్చి అని చెప్పారు. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులన్నారు. పోరాటాల గడ్డగా ఖమ్మం జిల్లాకు పేరుందని, ఖమ్మం జిల్లాలతోనే ఎవరు పెట్టుకోవద్దన్నారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో ఇచ్చే సెగ్మెంట్ ఖమ్మం అని చెప్పారు. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ చరిత్రలో నిలుస్తుందని సీఎం అన్నారు. ప్రపంచానికి ముందు నిలబడి ఈ ఖమ్మం జిల్లానే కొట్లాడుతుంది. ఆనాడు 69 తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం పాల్వంచ నుంచే మొదలై ఆనాడు మీ బిడ్డ రవీంద్రనాథ్ అనే వ్యక్తి మొట్టమొదట తెలంగాణ ఉద్యమం కోసం పునాదులేసి జై తెలంగాణ నినాదాన్ని ఈ ప్రపంచానికి వినిపించిన ప్రాంతం పాల్వంచ ఖమ్మం జిల్లా. ఈనాడు మీరిచ్చిన స్ఫూర్తి, మీరు చేసిన పోరాటం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నేను నిశితంగా గమనిస్తున్న ఖమ్మం జిల్లాను 2014, 2018, 2023 3 ఎన్నికల్ని నిశితంగా గమనిస్తే ఈ ప్రాంత ప్రజలు ఎంత చైతన్యవంతులో, ఎంత విలక్షణమైన తీర్పిస్తారో, ఒక మనిషిని దుర్మార్గుడు, దుష్ట ఆలోచన ఉన్నవాడని అందరికంటే ముందు ఎట్లా పసిగడతారో మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. 2014లో బీఆర్ఎస్ పార్టీకి ఒకటే సీట్ ఇచ్చిండ్రు, 9 సీట్లు ప్రతిపక్షాలకు ఇచ్చిండ్రు. 2018లో బీఆర్ఎస్కి ఒకే ఒక సీట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా మీరొక సీట్ ఇచ్చినా మళ్ళీ మీరందరూ ఆ మిత్రుడిని కూడా ఈరోజు ఇండియా కూటమిలో చేర్పించి రఘురామ్ రెడ్డి గారి గెలుపు కోసం వారు కూడా మనతో కలిసిందంటే ఏ రోజు కూడా ఈ ఖమ్మం జిల్లా నయవంచన, నక్క చిత్తుల మాటకు ముందు అబద్ధంతోనే మొదలు పెట్టే కాలకూట విషం కల్వకుంట్ల చంద్రశేఖరరావును మీరు ముందే పసిగట్టి బండకేసి కొట్టి ఖమ్మంలో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది ఈ ఖమ్మం జిల్లా అని నేను చెప్పదలుచుకున్నా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్య కేసును తెలంగాణ పోలీసులు క్లోజ్ చేశారు. ఆయన ఎస్సీ కాదని ఫేక్ సర్టిఫికేట్ కారణంగానే సూసైడ్ చేసుకొని ఉంటాడని పేర్కొంటూ కేసును క్లోజ్ చేస్తున్నట్టు కోర్టుకు తెలిపారు. దీనిపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు వివిధ సంఘాలు రోహిత్ వేముల తల్లి రాధిక వేముల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సియు ఎదుట భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. 8 ఏళ్లుగా కొనసాగిన దర్యాప్తును నిలిపివేయడం, రోహిత్ వేముల ఎస్సీ కాదని తేల్చడంపై మండిపడ్డారు. ఈ విషయంపై రాధిక వేముల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైన వారికి చట్టపరంగా శిక్ష పడేలా చూడాలని అభ్యర్థించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఓ వినతి పత్రం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు ఇప్పటికే రీఓపెన్ చేయించామని వివరించారు. రోహిత్ మరణానికి కారణమైన వాళ్లకు శిక్ష పడేలా చూస్తామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసును రీఓపెన్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డికి రాధిక వేముల కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష గాంధీ భవన్లో ప్రారంభమైంది. మాజీ మంత్రి చంద్రశేఖర్, దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతం, దళిత కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం, సతీష్ మాదిగ, ఉట్ల వరప్రసాద్, మానవతరాయ్ తదితరులు పాల్గొన్నారు. లౌకికవాద శక్తులన్నీ వ్యతిరేకించండి, మతోన్మాద శక్తులని వ్యతిరేకించండి, మతోన్మాద శక్తులని.
హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉదయమే సిరిసిల్ల పట్టణంలో మార్నింగ్ వాక్ లో భాగంగా పలువురితో మాట్లాడారు. రైతు బజార్ వద్ద హోటల్లో టీ తాగి ఈ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్న మార్కెట్ తో పాటు అక్కడ ఉన్న ప్రజలు కార్మికులతో ముట్టుచుంచారు. పలువురు ఇళ్లకు వెళ్లి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. గ్యారెంటీ గెలుస్తాము మనం సిరిసిల్లన్నట్టు అంతటి తుఫాన్ వాతావరణం అనుకుంటున్నాం. పోయింది సరే, పోయినాక మన పట్టణంలో అనుకోలేదు. నా రిక్వెస్ట్ ఒకటే, 4.5 నెలలు అయింది, పని లేదు, సాంక్షలు బంద్ పట్టారు. ఎప్పుడన్నా ఈ ప్రభుత్వానికి గట్టిగా మెసేజ్ ఇవ్వకపోతుంది మనం మళ్ళీ వాళ్ళకే ఓట్లేసాం చెప్తాను చేసినాం. ఏమనుకుంటారు, ఏం పని చేయకపోయినా ఏం చేయకపోయినా మాకే గుర్తున్నట్టు ఇదే కరెక్ట్ అనుకుంటారు. ఒకటే ఆలోచించుకోవచ్చు. అల్టిమేట్గా ఒక ఆర్డర్ గురించి ఇంకొకటి గురించి బతుదేరు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తుందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే 5 ఏళ్లలో చేయబోయే అభివృద్ధి పనులను కరీంనగర్ లో వివరించారు. రాష్ట్రంలో కరెంటు సరిగా లేక రైతులు మోటార్లు కాలిపోతున్నాయన్న వినోద్ కుమార్ మళ్లీ ఇళ్లలోకి ప్రజలు ఇన్వర్టర్లు కొంటున్నారని అన్నారు. కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలన్న ఆయన ప్రజలు అభివృద్ధి కోరుకుంటారా, విధ్వంసం కోరుకుంటారా అని ప్రశ్నించారు. వృద్ధి కోసం ఓటేస్తారా, విధ్వంసం ఓటేస్తారా అని చెప్తారా? విధ్వంసం 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి విధ్వంసానికే వాళ్ళు చిరునామాలు. ఎందుకు చెప్తున్నట్టు గట్టిగా ఎందుకు చెప్తున్నంటే, తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఇలా విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలండి? రైతులకి విత్తనాలు కొనుక్కోవడానికి, ఒక డిఏపి బస్తా కొనుక్కోవడానికి, ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి, దున్నడానికి పైసలు కావాలి రైతుకు. రైతు బంధు వీళ్ళు ఎప్పుడు ఇచ్చిందండి? కోతలు కోసి రైతు వడ్లు అమ్ముకునేటప్పుడు వీళ్ళు పైసలు ఇచ్చారు. కరెంటు 20,000 మెగావాట్లు ఉన్నది అలా తెలంగాణలో. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 7,778 మెగావాట్లు ఉంటాయి. ఇలా 20,000 మెగావాట్లు ఉన్నది. కరెంటు ఎందుకు పోతుందండి? కరెంటు ఎందుకు పోతుంది? పని చేయక, పని చేపియలేక ఇలా కరెంటు పోతుంది. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేంద్రకు మద్దతు తెలిపారు ఎంఆర్పీఎస్ ప్రతినిధులు. జీడిమిట్ల బీఆర్పీ నగర్లో ప్రచారంలో పాల్గొన్నారు ఎంఆర్పీఎస్ నేతలు. ఏబీసీడీ వర్గీకరణకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇవ్వడంతో ఈసారి ఆయన్ను మరోసారి ప్రధాని చేయడానికి మల్కాజిగిరి నుండి ఈటెల రాజేంద్రను గెలిపిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ధర్మపూర్ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని హాట్ కామెంట్ చేశారు. ప్రభుత్వం పడిపోవాలని, ప్రజలు పూజలు చేయాలని పిలుపునిచ్చారు అరవింద్. నిజామాబాద్ జిల్లాలోని నెవ్విపేట మండలం జన్నెపల్లిలో ఎంపీ అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల హామీలు అమలు చేయని రేవంత్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదన్నారు. కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. 3 నెలల తర్వాత రేషన్ కార్డుల కోసం ఉద్యమిస్తున్నామని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను పక్కదారి పట్టించదని ఎంపీ ఆరోపించారు. అవినీతిని పెంచి పోషించిందని, అందుకే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు. మోడీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమని చెప్పారు. దేశమంతా మోడీ పాలన కోరుకుంటున్నారని అరవింద్ అన్నారు.
ఇబ్రాహీపట్నం రంగారెడ్డి జిల్లాలో ఎన్సీయూఐ ఆధ్వర్యంలో జరిగిన జాతర పంచాయతీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరు వెంకట్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఫహద్ ఇతర ఎన్ఎస్యూఐ నాయకులు హాజరయ్యారు. ఛద్ర పంచాయతీలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు బల్మూర్ వెంకట్. విద్యార్థులు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అగ్నివీరు పథకం రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగిస్తామని బల్మూర్ వెంకట తెలిపారు. హాస్టల్లో మంచి భోజనం ఏర్పాటు చేస్తామని, ఫీజులను నియంత్రణ అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. నోటిఫికేషన్లో పారదర్శకత ఉండేలా ప్రతి సంవత్సరం క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మా సోదరులు ఏదైతే జిల్లా అధ్యక్షులు విష్ణు గాని, మా తమ్ముడు వినయ్ పాటిల్ గాని, ఏదైతే రంజిత్ గాని, నందు గాని, రాజు గాని, ఆమీర్ గాని, మా తమ్ముడు సోహెల్ గాని, కార్తీక్ గాని, తేజు గాని ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు ఇబ్రాహీంపట్నంలో శరీరం ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఉన్న ఒక 30% మంది ఏమని పేర్లతో గుర్తుపడతా. ఎందుకంటే మీ మధ్యలోకి వచ్చినోని నేనే రాజకీయ నాయకుని కొడుకుని కాదు, మా నాయనే ఎమ్మెల్యే కాదు, మా తాతయ్య మంత్రి కాదు. నేను కూడా మధ్య తరగతి కుటుంబంకి వచ్చి మీరెక్కువ మీ మధ్యలో ఉండి చదువుకొని రాజకీయాల్లోకి వస్తేనే రేపు పొద్దున ఏదైతే అందరూ కూడా యువకులు ఇది మురికి కాలువ అని మాట్లాడతారు రాజకీయాలు అంటేనే, కానీ ఈ మురికి కాలువలోనే మనం బతుకుతున్నాము. దీన్ని మార్చాలి. రేపటి యువకుల భవిష్యత్తు మారాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి. యువత రాజకీయాలకి రావాలంటే యువతకి ఆదర్శంగా మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఒక విద్యార్థి రాజకీయాల్లోకి పోయి రాణించి ఉన్నతమైన పదవిలో ఉంటే ఆయన ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది యువకులు రాజకీయాల్లోకి వస్తారని చెప్పి నేను వచ్చిన 9 సంవత్సరాలు బట్టి ఈ రోజు స్థాయికి నేను రానికి. కానీ ఈ రోజు ఒక పెద్ద ప్రమాదము మన ముందుంది. మీకు ఒక అనుమానం రావచ్చు, అన్నను కాంగ్రెస్ పార్టీని ఎందుకున్నామన్నా, కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నామని. నేను కూడా 100% పక్కా హిందూని కాదని అంటలేను. కానీ హిందూతో పాటు వృత్తిపరంగా నేను ఒక డాక్టర్ని. నేను పేషెంట్ కి ట్రీట్మెంట్ చేసినప్పుడు నా దగ్గరికి పేషెంట్ వస్తే హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, ఇసాయా అని చూడ, ఆ పేషెంట్ కి ఏం రోగము, ఆ రోగంకి ఏం మందు ఇవ్వాలి. ముందు నేను ప్రాధాన్యత ఇచ్చేది హిందుత్వం కంటే ముందు ప్రాధాన్యత ఇచ్చేది మానవత్వానికి. మానవత్వము ప్రథమ లక్ష్యంగా నేను నమ్ముతా. ఈ రోజు బీజేపీ పార్టీ ఒక విష ప్రచారం మన మధ్యలో చేస్తుంది. ఏమని? హిందువులం అందరం ఒక దిక్కు ఉండాలి, ముస్లింస్ అంతా ఒక దిక్కు ఉండాలి, క్రిస్టియన్స్ అంతా ఒక దిక్కు ఉండాలని. కానీ నేను ఒక గ్రామీణ ప్రాంతంకి వచ్చిన, ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలు కూడా మీరు ఊళ్ళలోకి వచ్చి ఉంటారు, ఇక్కడ వచ్చి హాస్టల్ నుండి చదువుకుంటారు. మన ఊర్లలో మనకు ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంటుంది. ఏంటది? కుల మతాలకు అతీతంగా మన ఊర్లలో చిన్నాన, పెద్దాన, మామయ్య, అల్లుడు, వదిన అని వరుసలు కలుపుకొని పిలుచుకుంటామా పిలుచుకోమా? ఊర్లలో ఎట్లా పిలుచుకుంటున్నాం? ఇక్కడ విలేజెస్ కి వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఏమేమి పిలుచుకుంటాం? ఊర్లలో వరుసలు కలుపుకొని పిలుచుకుంటామా? ఈ రోజు బీజేపీ పార్టీ వచ్చినాక ఏమంటుంది? జై శ్రీరామ్ అని అనాలని అంటుంది. జై శ్రీరామ్ అని అంటాము. అదే సమయంలో మనకి నొప్పి అయినా, బాధ అయినా, మనం దేవుణ్ణి నమ్మినా, దేవుణ్ణి మొక్కేది మన కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా పేను ప్రాంగణాలు సృష్టిస్తుంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావునే ప్రధాన నిందితుడిగా చేరుతూ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుతో పాటు మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ప్రభాకర్ రావుతో పాటు సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ప్రభాకర్ రావు కన్న సన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు. మరోవైపు ఎస్ఐపిలో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావు ప్రధాన సూత్రధారని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణతిరావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణతిరావు ట్యాపింగ్ ఇచ్చేసినట్లు చెప్పారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులు ఇప్పటికే ప్రభాకర్ రావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అడ్డగుట్ట మున్సిపల్ డివిజన్ పరిధిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాజీ మేయబార్ బండ కార్తిక చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన పాలనకు ఎన్నికల్లో మరోసారి పట్నం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధిని మరోసారి కొనసాగించాలంటే ఎన్నికల్లో కిషన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఉందని ఎంతైనా ఉందని అన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జీలుగా వెంకటేష్, శ్రీధర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మహేష్, కళావతి, హంసరాజు, కన్నపీరం, సాయి, శ్రీధర్, బూత్ ప్రెసిడెంట్లు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. రాజదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 9వ వార్డు 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పటంచెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గద్దర్ స్మృతి వనం వద్ద కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమక్షంలో తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ భరత్, తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన ఆయా పార్టీలు యువకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పేద ప్రజలు భూములను కొల్లగొట్టే సంపాదించిన డబ్బుతో కోట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని కొండా సురేఖ అన్నారు. మల్లన్న సాగర్ ముప్పు ప్రాంతాల రైతులను ముంచిన వెంకటరామిరెడ్డిని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం చిగ్గుచేటని ఆమె ఆరోపించారు. ఈరోజు ఒక వ్యక్తులు చెప్తారు, బీజేపీ వ్యక్తులు, బీఆర్ఎస్ వ్యక్తులు ఏం చేసింది కాంగ్రెస్ అని చెప్తారు. కాంగ్రెస్ చేసింది చెప్పుకుంటూ పోతే ఇన్ని ఉన్నాయి చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి వల్లనే మీ మామ ముఖ్యమంత్రి అయిండు, నువ్వు మంత్రి అయిన వారి శాతంగా గుర్తు చేసుకోండి. ఇంకా బీజేపీ వాళ్ళు చెప్తుంటారు కాంగ్రెస్ ఏం చేసినారు, మీరు ఏం చేసారు చెప్పుడు ఈ 10 ఏళ్లలో. బీజేపీ ఏం చేసింది? ఒక్కరికన్నా అక్కలారా ఈ 10 ఏళ్లతో మీకు ఒక్కరికన్నా రేషన్ కార్డు అని ఇచ్చిరా? రేషన్ కార్డు ఇచ్చినారా ఈ 10 ఏళ్లలో? చెప్పరా మేము అన్నా, చెప్పరా? కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు చేసింది ఈ ప్రాంతానికి. విహెచ్ఎల్ ఇచ్చింది, బీడీఎల్ ఇచ్చింది, ఆర్టిస్ ఫ్యాక్టరీ ఇచ్చింది, అదేవిధంగా ఐఐటి ఇచ్చింది, మన పక్కనే రింగ్ రోడ్ ఇచ్చిండ్రు, ఎయిర్పోర్ట్ ఇచ్చారు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు, మన భూములు ఇచ్చారు, ఇంద్రమ్మ గారు భూములు ఇచ్చారు. కూలీ పనులుగా చేసుకునేటువంటి పరిస్థితి, వాళ్ళు ఎంత చేతికిస్తే అంత తీసుకొని నోరు మూసుకొని ఇంట్లో పడుకునే పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది. కాబట్టి మనకు అటువంటి సమస్య మళ్ళీ రజాకర్ల పాలన, మళ్ళీ బ్రిటిష్ పాలన రాకుండా ఉండాలి అంటే మళ్ళీ మనం బీజేపీని ఓడగొట్టాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మళ్ళీ మనకు స్వతంత్రం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తమ్ముడు ఇప్పుడే కార్మికుల గురించి చాలా బాగా చెప్పాడు. అదే మన మేనిఫెస్టోలో కూడా ఉంది. ప్రతి కార్మికుడికి కూడా కనీస వేతనం 400 రూపాయలు రోజు గిట్టు అయ్యే వరకు కూడా మనం నిర్ణయం తీసుకుంటాము మన ప్రభుత్వం వస్తే అని కూడా మన మేనిఫెస్టోలో రాయడం జరిగింది. ఈ రోజు 100 రోజుల పని చేస్తా ఉన్నారు. 100 రోజుల పని లేకపోతే కనీసం మీకు వండుకుంటానికి ఇంట్లో ఈ రోజు బియ్యమైనా ఉండేటి ఆలోచించండి. ఆ 100 రోజుల పని కల్పించింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రిజర్వేషన్ల చిలకనగర్ డివిజన్లోనే వివిధ బూత్ కమిటీ సభ్యులతో విస్తృతంగా తిరుగుతూ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లో సమన్వయం చేశారని, అభివృద్ధి సంక్షేమాన్ని జోడొద్దుల వలె సమానంగా తీసుకెళ్లిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నిర్ధారం భాస్కర్ గౌడ్, బన్నల ప్రవీణ్ ముదిరాజ్, ప్రధాని కార్యదర్శి కోకుండ జగన్, కొల్లా రవి, ప్రకాశ్ లావణ్య, మైసాలమ్మ శ్రీనివాస్, రహీలమ్మ, బిక్కు సంతోష్, సికిందర్ రహీం తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని సినీ నటుడు విక్టర్ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్పీచ్తో విక్టర్ వెంకటేష్ కుమార్తె ప్రజలను ఆకట్టుకున్నారు. ఆమె మాట్లాడుతుంటే ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. రఘురామిరెడ్డి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగారు. రఘురామిరెడ్డి ఏ పని
టేకప్ చేసిన తప్పకుండా పూర్తి చేస్తారు. రఘురామిరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని ఆశ్రిత ఓటర్లను కోరారు. మే 7న విక్టర్ వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఆమె తెలిపారు. మా మామగారు ఏమి టేకప్ చేసినా అది చాలా కష్టపడి పూర్తి చేస్తారు. అలాగే మీ సమస్యలన్నీ టేకప్ చేసి ఢిల్లీ దాకా తీసుకెళ్ళి వాటికి న్యాయం చేస్తారని నాకు పూర్తి నమ్మకం. మా మీద చూపించినంత ప్రేమ మా మామగారికి చూపించి మే 13వ తారీఖు కాంగ్రెస్ ఓట్కి హస్తం గుర్తుకి ఓట్ చేసి రఘురామిరెడ్డి గారిని ఢిల్లీకి పంపిద్దాం. ఇంకో మాట, మన విక్టరీ 7వ తారీఖు వస్తున్నారు మా మామగారికి సపోర్ట్ చేయడానికి. 2023 యూపీఎస్సీ ఫలితాల్లో భాగంగా KP21 ఫస్ట్ సెంచరీ IAS అకాడమీ తమ ఆల్ ఇండియా ర్యాంకులతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. సివిల్ సర్వెంట్స్ ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వివిధ భాషలు, వివిధ సంస్కృతులు ఉన్నాయన్నారు. మనకి రాజకీయ నేతల ఆధిపత్యం ఉండొచ్చు, కానీ నిజానికి భగవద్గీత, రాజ్యాంగమే ప్రధానం అని గుర్తించుకోవాలన్నారు. That will not just transform your life, but that of the nation. Transformation of the nation. Transformation of the society. Transformation of the people. By transforming ourselves and then taking care of the people. In 1947, the first Union Minister, the Iron Man of India, Sardar Vallabhbhai Patel ji, has aptly described civil servants as the steel frame of India. At the end of the day, it is the civil servants who have to execute the policies of the government of the day on the ground. The delivery in democracy is very important. Making promises, okay, good. Making legislations, better. But delivering to the people is the best. One has to really understand the goal before you, all of you. On this career path that offers not just a job, but a rare opportunity to serve Bharat. It is not simply a job, it's a rare opportunity to serve Bharat, means people of the country. Bear in mind, my dear youngsters, as you take the first step, that service to the nation is paramount. For service, you must have passion. Passion for the nation. Nation means people. People of the entire country, irrespective of caste, creed, sex, religion and region. India is one. अलग भाषा, अलग वेश, फिर भी अपना एक देश. विविधता में एकता. రిజర్వేషన్ల రద్దు చేస్తామని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా నిరసనగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కి గౌడ్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, కార్పొరేటర్ దర్పరల్ రాజశేఖర్ రెడ్డి, టీపీసీసీ ప్రతినిధి జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కొత్తపేట డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ ఫేజ్ 1లో స్థానిక కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పర్యటించారు. రాజీవ్ గాంధీ నగర్ ఫేజ్ 1 కాలనీలో త్రాగు సమస్య ఉందని, నీరు రాక ఇబ్బంది పడుతున్నారని కాలనీవాసులు కార్పొరేటర్ పవన్ కుమార్ కు తెలిపారు. సమస్యలను పరిశీలించిన కార్పొరేటర్ సంబంధిత జలమండలి అధికారులతో మాట్లాడారు. కాలనీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే త్రాగునీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డీజీఎం శ్రీనివాస్ కి చెప్పారు. వారు వెంటనే స్పందించి ప్రజలకు మంచి నీరు వచ్చేలా తగిన చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ కు తెలియజేశారు.
హైదరాబాద్ నగరంలో ఎన్నికల దృష్ట్యా జరుగుతున్న తనిఖీలో భారీగా బంగారం వెండి పట్టుబడింది. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు, ఆర్జీఐ పోలీసులు సంయుక్తంగా వాహనాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా సరైన పత్రాలే లేకుండా 34.78 కిలోల బంగారం నగలు, 43.60 కిలోల వెండి పట్టుకున్నారు. అనంతరం ఆర్జీఐ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుకున్న బంగారం వెండి విలువ 23 కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. విచారణలో భాగంగా బంగారం వెండి ఆభరణాలను ఎఫ్ఎస్టీ టీంకు అప్పగించారు. ఈ కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వారి కోణంలో విచారణ చేపట్టారు. ఈ బంగారం వెండి ఆభరణాలను జిఎంఆర్ డొమెస్టిక్ ఎయిర్ కార్గో ద్వారా ముంబై నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.